అందరికీ నమస్కారం. నేను మీ జీనిత. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఓకే. సో సార్, మనం రాబోయే రోజుల్లో మంచి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం మనీ మ్యాజిక్కి సంబంధించి. సో మా వ్యూవర్స్కి అందరికీ కూడా మనీ మ్యాజిక్ అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో ముందుగా మనీ మ్యాజిక్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అది పెట్టడానికి రీజన్ ఏంటి? అమ్మా, ఇప్పుడు ప్రజెంట్లో ప్రతి వాళ్ళకి అవసరమైంది డబ్బు. డబ్బు లేనిదే ఏ రోజు ఏ పని గడవట్లేదు. డబ్బుతో పాటు సంపద, ఎందుకంటే డబ్బు ఉంటేనే సంపద. సో దాని తర్వాత ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు అని చెప్పారు. సో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా ఐశ్వర్యాలు అన్నీ మనకి ఉండి సంపూర్ణంగా మన మానవ జీవితం గడవాలి అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం ముఖ్యం. వాటిని ప్రజెంట్ ట్రెండ్లో ఎప్పటి నుంచో మనం ఏమనిపిస్తుందంటే, డబ్బు చాలా కష్టపడి ఆర్థికంగా గంటలు కష్టపడేసి చేస్తేనే హార్డ్గా ఎర్న్ చేయడానికి మన మైండ్ ట్యూన్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్, మన పురాణాల్లో బ్యాక్కి వెళ్తే ఎప్పుడైనా కూడా డబ్బు అనేది, సంపద అనేది ఈ రోజున రూపాయలు వాటిలో పోలుస్తున్నారు, కానీ అప్పుడు బంగారు నాణ్యాలు వజ్రాల రూపంలో ఉండేవి. వాటి అవసరం ఎప్పుడూ ఉండేది. మనకి శంకరాచార్యులు గారు, మీరు వినే ఉంటారు, ఆయన కాలడిలో ఒక బ్రాహ్మణ యువతి దగ్గరికి వెళ్ళి, అంటే ఆవిడ పేదరికలో ఉంది కాబట్టి ఆవిడ కోసం అని చెప్పని లక్ష్మీదేవికి స్తోత్రం చేసి బంగారు వర్షాన్ని కురిపించారు. అలాగే విజయనగరం వెళ్ళినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని, అంటే మన ప్రతాపరుద్రులు ఓరుగల సామ్రాజ్యాన్ని, మొఘలులు ఎట్లయితే ప్రతాపరుద్రుని ఓడించిన తర్వాత అక్కడ హరిహర రాయలు, బుక్కరాయలు అని చెప్పి ఇద్దరు వాళ్ళ సైన్యాధిపతుల్ని, వాళ్ళని బంధించి మొఘల్ సామ్రాజ్యానికి తీసుకెళ్ళి వాళ్ళని బలవంతంగా వేరే మతానికి మార్చి వాళ్ళని మళ్ళీ విజయనగర సామ్రాజ్యం దగ్గర అనగుంది అనే ప్లేస్లో వాళ్ళని మళ్ళీ అక్కడ రాజు మీద దాడి చేయమని పంపించారు. సో అప్పుడు ఏం చేశారు, వాళ్ళు బాధపడి మన హిందూ ధర్మం ఇట్లా అవుతుందని చెప్పని విద్యారణ్యుని ఆయన గురువుతో మాట్లాడి చెప్తే, ఆయన కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించటం కోసం అని చెప్పని అప్పుడు లక్ష్మీదేవిని స్తుతించి అప్పుడు ఎనార్మస్ డబ్బు సంపదని ఇచ్చి కొత్త డబ్బు సంపద అంటే బంగారు నాణ్యాలు, విలువైన రత్నాలు ఇచ్చి అతను కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి వీటి యొక్క అవసరం అనేది వస్తూ ఉంది. అండ్ దాంతోపాటు మనకి సొల్యూషన్ కూడా ఇప్పించారు. ఏంటది, అక్కడ శంకరాచార్యులు గారు బ్రాహ్మణ యువతి కోసం కనకధార స్తోత్రం చేశారు. అంటే స్తోత్రం అంటే ఏదైతే మనస్ఫూర్తిగా రిపీట్గా కోరుకుని ప్రార్థిస్తే అది వస్తుంది అని చెప్పని. ఇక్కడ విద్యారణ్య స్వామి గారు ఏం చేశారు, తపస్సు చేసి లక్ష్మీదేవి కటాక్షం కోసం అని చెప్పని అవి చేశారు. అంటే ఇలా మనం ఏదైతే ఈ పాత పద్ధతులు ఉన్నాయో ఆ సాంప్రదాయాలని అనుసరించి మనం ఆ పద్ధతులను కనుక పాటిస్తే ప్రజెంట్లో కూడా మనం డబ్బు సంపదని ఈజీగా పొందొచ్చు అని చెప్పి మనీ మ్యాజిక్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి పెట్టానమ్మా. మ్యాజిక్ అని ఎందుకన్నామంటే, మన చుట్టూ ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన మన కళ్ళ ముందే, ఎప్పుడో చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ నాన్నగారు నర్సరావుపేటలో ఒక వర్తకుడు, హోటల్ యజమాని. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏమన్నాడు, నేను మెడిసిన్ సాధిస్తా అన్నాడు. అండ్ అప్పట్లోనే ఎంసెట్లో 21వ ర్యాంకు తీసుకొచ్చి గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాడు. అలాగే సహ విద్యార్థితో ప్రేమలో పడి వాళ్ళ అమ్మ నాన్నలతో, నేను కమింగ్ 5-10 ఇయర్స్లో నేను 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ముందుగానే చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు, యుఎస్లో అంటే యూగేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాయడానికి మెడికల్ ఎగ్జామ్ రాసి యుఎస్లో డాక్టర్ చదువుతూ ఆ ఎంట్రన్స్ టెస్ట్ కాంప్లికేషన్గా ఉంది కాబట్టి ఏం చేశాడు, దానికి సంబంధించి ఈజీగా మెటీరియల్ అందించాడు. వరల్డ్ అనే యాప్ క్రియేట్ చేసి దాని ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఆయన సంపద, నికర సంపద, అది ఆయన చెప్పి సాధించాడు. అంటే అందులో ఏం కనపడుతుంది మనకి, ఒక పట్టుదల, ఒక ఎఫర్మేషను, వాటి కోసం అని చెప్పి ప్రయత్నాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి మనీని మ్యాజికల్గా ఎలా సంపాదించాలి, ఆ రెండింటిని లింక్ చేస్తూ మనీ మ్యాజిక్ అని ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం.
సో ఈ రోజుల్లో అందరికీ మనీ ఇంపార్టెంట్, అందరూ సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పినట్లుగానే ఈజీ వేలో ఎలా మనీ సంపాదించవచ్చు? సో ఫస్ట్ మీకు ఎంత డబ్బు కావాలి? సో సో అదే అది ఒక ఎంత డబ్బు కావాలనేది ముందు స్పెసిఫిక్గా నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని నేనేం చెప్తానంటే హాయిగా కూర్చుండి ఉండండి, మీకు డబ్బు వస్తుంది అని చెప్తున్నాను. ఎలా హాయిగా కూర్చుని చోట ఎలా వస్తుంది అని చెప్తున్నాను అంటున్నారు కదా. సో ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేశారమ్మా మునులు, అది రాజులు ఏమన్నా యుద్ధాలు వచ్చినప్పుడు ఏమన్నా పోయి తపస్సు చేసుకున్నారు. కూర్చొని ఒక మంత్రాన్ని తీసుకొని ఒక దేవత కోసమో లేకపోతే వాళ్ళ కోరికల కోసమో చాలామంది తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఏమయ్యారు, ఆ దేవత ప్రత్యక్షమయ్యి మనకి ఇలా ఇచ్చింది, తనకు కావాల్సిన డబ్బు సంపద ఇచ్చింది. అలానే అదేంటి ఒక ఎగ్జాంపుల్గా చెప్పారనమాట. అలాగే మీరు కూర్చొని రోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, తెల్లవారుజామున వణుకుపోయే ముందు, మధ్యాహ్నం, ఇట్లా 3 సార్లు మనీ మెడిటేషన్ చేయాలి. మనీ మెడిటేషన్ రకరకాల మెడిటేషన్స్ ఉంటాయమ్మా. కొంతమంది ఏంటంటే ఆత్మసాక్షాత్కారం కోసం చేస్తుంటారు, లేకపోతే మోక్షం కోసం చేస్తుంటారు, రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది మనీ కోసం కాబట్టి మనీ మెడిటేషన్స్ తీసుకోవాలి. మనీ మెడిటేషన్ చేసే ముందు మనం ఏం చేయాలి, ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా డబ్బు కావాలన్నారు. ఒక డబ్బు కొంత అమౌంట్ మీకు ₹1,00,00,000 లేదా 10 కోట్ల రూపాయలు పెట్టుకొని దాన్ని ఊహిస్తూ ఒక ఎఫర్మేషన్, ఒక మంత్రాన్ని తయారు చేసుకోండి. ఒక ఎఫర్మేషన్, ఉదాహరణకి నేను 10 కోట్ల రూపాయల డబ్బు సంపద ఐశ్వర్యాలని అనేక మార్గాల ద్వారా చాలా ఈజీగా రిసీవ్ చేసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పెట్టుకొని అదే ఒక మంత్రంగా తీసుకొని తప్పించండి. తపస్సు అంటే ఏంటంటే తప్పించటం. యూ హ్యావ్ టు ఫీల్ దట్ యూ షుడ్ రిసీవ్ ఇట్. అలా పదే అఫర్మేషన్స్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు కూర్చున్న చోటనే డబ్బు సంపదను పొందుతావు. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ గెయినింగ్ రిచెస్. అంటే ఎలా పొందుతారంటే మీరు దేవుడు వచ్చి కటాక్షించి మనకేం ఇవ్వటం కాదు, డబ్బుకు సంబంధించి సంపాదించడానికి మీకున్న పరిధుల్లో అవకాశాలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్ అనుకోండి, రేపు పెద్ద ఇంకా భారీ స్థాయిలో యాంకరింగ్ చేయొచ్చు, అది మీరు యాక్టర్స్ కావచ్చు. సో ఎనీవే, సో ఎన్ని రకాల ద్వారా మీకు, అందుకని అనేక రకాల ద్వారా డబ్బు సంపదను పొందుతున్నాం అన్నది. సో దీన్ని ఫస్ట్ ఏంటంటే ఇలా అనగానే మనకు వచ్చేది ఏంటి, డౌట్ వస్తుందా. ఆ డౌట్ కోసమే నేను మ్యాజిక్ అని పెట్టాం మనం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సపోజ్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, మంచి ఒక స్టేజ్లో ఆల్ ఇండియాలో నెంబర్ 1 యాక్టర్ అయ్యారు. తర్వాత ఏబీసీఎల్ అనే ఒక కంపెనీ పెట్టి పాపం దానిలో నష్టాలు వచ్చినాయి, కానీ ఆయన ఏం భయపడిపోలేదే. మళ్ళీ రిపీటెడ్గా ఎఫర్మేషన్స్ చేసి అవకాశాల కోసం ఎదురు చూశారు. తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి అన్నారు. ఈ చేంజ్ విశ్వం అనేక రకాల అవకాశాలు చూపిస్తుంది. స్టిల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 83 ఈజ్ యాక్టింగ్. మీరు ఒక్కసారి చూస్తే మన చుట్టూ ఎంతోమంది సాధించినవి, మిరాకిల్స్ సాధించినవి, మ్యాజికల్స్ సాధించినవి ఉన్నాయి. ఆ మ్యాజిక్ని మీరు నమ్మండి. మీ అభ్యున్నతి కొరకు, మీ కోరికల కొరకు, మీ డబ్బు కొరకు, మీ సంపద కొరకు, మీ ఐశ్వర్యం కొరకు పొందండి. నమ్మండి, పొందండి. ఇంకోటి సార్, కూర్చొని సంపాదించవచ్చు అన్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? కూర్చున్న చోటే అని చెప్పండి. కూర్చున్న చోటే, అదే నేను చెప్పాను కదా, కూర్చున్న చోటే అంటే దాన్ని రిపీటెడ్గా ఎఫర్మ్ చేయాలి. ఎలా చేయొచ్చు అంటే, పొద్దున్నే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు, అంటే సూర్యోదయానికి 1 గంట ముందు మీ ఏదైతే కోరిక ఉందో ఆ కోరికతో మనీ మెడిటేషన్ చేయాలి. మనీ మెడిటేషన్లో నడుస్తూ పరిగెడుతూ చేయలేవు కదా. సో కూర్చున్న చోటనే మనస్ఫూర్తిగా ధ్యానంలోకి వెళ్ళాలి, మనీ ఎఫర్మేషన్స్ చేయాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. మనం పదే ఏదైతే చెప్తామో అది టూ వే ఆఫ్ సిస్టమ్స్తో మనకి మేనిఫెస్ట్ అవుతుంది. ఒకటి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, 2 పీనల్ గ్లాండ్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రొసీజర్ ద్వారా ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒక కారు కొనాలనుకుంటున్నారు, సపోజ్ టయోటా ఫార్చునర్
మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కడ చూసినా అదే ఫార్చ్యూనర్ కనపడుతూ ఉంటుంది పదే పదే. సో లేదు, మీరు ఒక విషయం గురించి ఆలోచించారు. సో ఇది సపోజ్ యూఎస్ వెళ్ళాలని చెప్పని అనుకున్నారు, యూఎస్లో జాబ్ వస్తాను అనుకున్నారు. మీకు దానికి సంబంధించిన న్యూస్, దానికి సంబంధించిన విషయాలే నువ్వు వింటూ ఉంటారు. లేదు ఒక మనిషిని కలవాలని చెప్పి ఎప్పుడు అనుకుంటారు, సడన్గా ఆ మనిషి మీకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే తారసపడచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అలాగే పదే పదే మనసులో మీ కోరికని కానీ, లేకపోతే మీ డబ్బు ఎంత అమౌంట్ కావాలని కోరుకున్నారనుకోండి, దట్ మే కమ్. అండ్ సెకండ్ సిస్టమ్ ఏంటంటే పీనల్ గ్లాండ్ అని ఉంటుంది ఇక్కడ. సో మన రెండు కనుబొమ్మల మధ్యలో, సో ఆజ్ఞా చక్రం అంటారు, మీరు బొట్టు పెట్టుకున్నారు చూసారా, ఆ ప్లేస్లో అక్కడ పీనల్ గ్లాండ్ ఉంది. మనం కళ్ళు మూసుకొని ఎప్పుడైతే తీసుకున్నామో దాన్ని మూడో నేత్రం అంటారు. మనం పదే పదే ఎఫర్మేషన్ చేసినప్పుడు ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఇక్కడి నుంచి మనకి యూనివర్స్లోకి మన యొక్క భావాలని, మన యొక్క కోరికలని పంపించి దాని ద్వారా అవకాశాలు రావటం కానీ, ఏదో రకంగా మీరు పొందటం కానీ జరుగుతుంది. ఈ రెండు సిస్టమ్స్ ద్వారా కూర్చున్న చోటనే డబ్బు సంపాదించడం అనేది ఇలా ఉంది. సో బేసిక్గా మనీ సంపాదించడానికి తంత్రాలు, టిప్స్ అలాంటివి కూడా ఏమైనా ఉంటాయి సార్? అంటే చిన్న చిన్న రిచువల్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇవన్నీ ఏంటంటే అండి, మనము ఒక విషయాన్ని నమ్మి చేయాలండి. నమ్మి చేస్తే, నమ్మకంగా ఆ రిచువల్స్ చేస్తూ ఉంటే మనకి అవన్నీ నిజమయ్యే అవకాశం ఉంది. సో దాన్ని తంత్రాలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కనుదిష్టి బొమ్మ గణపతి అంటారు. కనుదిష్టి గణపతి బొమ్మ అని ఆ బయట ఫోటోలో దొరుకుతూ ఉంటాయి అమ్మ. వాటిని తీసుకొని ఓం గం గణపతి నమః అని చెప్పి ఆ మంత్రాన్ని ఒక 108 సార్లు ఆ పటం చుట్టూ, ఇంటి చుట్టూ తిరిగి ఇంటికి దక్షిణం వైపు ఉత్తరం మొహం పెట్టేటట్టుగా ఉన్న చోట ఆ పటాన్ని తగిలిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి నీకు ఐశ్వర్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రిచువల్ కూడా పాటించవచ్చు. సో ఫైనల్లీ మనం డబ్బుని అయితే సంపాదించవచ్చు అంటారు. చాలా ఈజీగా కూర్చున్న చోటే సంపాదించవచ్చు. సో దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని మనకి మనీ మ్యాజిక్లో చేస్తాయి. సో వస్తాయండి. థ్యాంక్ యూ. రైట్.